హాయ్ ఫ్రెండ్స్, శివుడు అర్ధనారీశ్వరుడుగా మారడానికి వెనక ఉన్న కారణం గురించి, శ్రీరాముడు కోసం రావణాసురుడు చేసిన తపస్సు గురించి, వినాయకుడికి కోపం తెప్పించే పని, వినాయకుడిని అసలు ఎందుకు పూజించాలి, ఇలా ఎన్నో విషయాలు ఆ భక్తుడు పరమశివుడు మాట్లాడుకుంటారు. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోలు చూడనట్టు అయితే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి కూడా చూడండి. ఇక పరమశివుడిని ఇప్పుడు ఆ భక్తుడు చిదంబర రహస్యం అంటే ఏమిటి అని అడుగుతాడు. దానికి పరమశివుడు ఇలా సమాధానం చెప్తాడు. ఏమీ లేని ఖాళీ ప్రదేశంలో భగవంతుడిని చూసి అదే దృష్టిని స్థిరంగా కలిగి, సృష్టిలోని ప్రతి జీవి, వస్తువు, సమస్త చరాచర జీవుల యందు భగవంతుని చూడడం నేర్చుకుని ప్రతి అణువులోనూ ఉన్నది భగవంతుడే అని అర్థం చేసుకోవాలి. అలాంటి స్థితిలో ఈ శరీరం, అందులోని ఆత్మ కూడా భగవంతుడే అన్న జ్ఞానం వచ్చాక ఇక అహంకార మమకారాలకు చోటు ఏది? అహంకార మమకారాలే లేనప్పుడు ఇక కోరికలు, అవి నెరవేర్చడానికి కార్యము, దాని ఫలితము, పుణ్యము, పాపము, వీటన్నిటికీ చోటెక్కడది? కేవలం సర్వవ్యాపకమైన భగవదానందంలోనే ఉంటారు కదా. అటువంటి స్థితిలో పుణ్యము, పాపము లేదు, రాగము, ద్వేషము లేదు, ఇష్టాయిష్టాలకు సంబంధించిన వాసనా బలము లేదు. జీవితంలోని ప్రతి పని కూడా కేవలం నిమిత్త మాత్రంగా కర్తవ్య పాలన కోసమే కదా అప్పుడు చేసేది. జన్మకు కారణమయ్యే పాపపుణ్యములు, వాసనలే లేనప్పుడు ఇక పునర్జన్మ స్వీకరించడం ఎందుకుంటుంది? అదే కదా మోక్షం అంటే. ఇదే కలియుగ ప్రారంభంలో నేను చిదంబర దర్శన ఫలితంగా ఇస్తానన్న మోక్షానికి అర్థం. ఇలా పరమశివుడు ఆ భక్తుడికి చిదంబర రహస్యం గురించి వివరిస్తాడు. ఇంతకీ ఈ స్టోరీ ఎక్కడదంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కామెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.